హలో గాయస్, నేను మీ క్రాంతి. అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి మనోళ్ళు అయితే కళ్ళు తాగబోదామని అయితే గట్టిగా ప్లాన్ వేసారు. కళ్ళు తాగదామన్నారు కానీ ఇక్కడ కాదు అక్కడ కాదు, మినిమం మన జగిత్యాల నుంచి వెళ్ళి 30 కిలోమీటర్లు వస్తుంది నీరల్లా అని చెప్పి జంగలకు పట్టుకొచ్చారు. చూడండి ఎట్లుందో. కళ్ళు అంటే మక్క గూడాలు లేదా ఏమన్నా గుడాలు పెట్టుకొని కళ్ళు తాగాలి. మనోళ్ళు ఏం చేసారంటే ఘోరంగా అంటే భారెత్తున సెటప్ వేసారు. తలకాయ కూర, బోటి విత్ కబాబు అని చెప్పి అన్నీ పట్టుకొచ్చారు. దానికి కావాల్సిన సామాన్ అంతా. ఈరోజు కళ్ళు దాగి బీర్లు విసుకులు తాగి ఒక్కొక్కళ్ళ కడుపులు బాగోపినాయి. ఈ అందరం కలిసి కల్లా పోదాం అని చెప్పి ప్లాన్ వేస్తాం. తాగుతాడు అని ఇట్లా అంటాడు. అలవాట్లేదండి నాకు. అయితే ముచ్చట వచ్చేసి మన చుట్టుపక్కల అయితే ఎక్కడ కళ్ళు మంచిగా ఉంటుంది మనకైతే. మనం ఇక్కడ నుంచి వెళ్ళి జగిత్యాల నుంచి వెళ్ళి ఒక 30 కిలోమీటర్ అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ అంటే నేరల్లోకి వెళ్ళి అక్కడైతే మంచిగా ఒరిజినల్ అవుతారని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే అక్కడికి వెళ్తున్నాం. మమ్మల్ని పంపించాడు ఒకసారి. మనం అనుకుంటాం కానీ మంచి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్ అయితే వేరే లెవెల్. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇట్లా పైనకి ఎర్రు వాళ్ళకి పోవాలి. మనోళ్ళు ఊడూరు ఎంత లోపలికి పోతుర్రో. ఇది మొత్తం జంగలే. జంగల్ అంటే జంగల్ మే మంగల్. ఇంకెంత దూరం రా. మనోళ్ళు ఏమన్నా సెటప్ చేసిర్రా? జై బాహుబలి. ఇలాంటి సెటప్ అయితే నేను ఎప్పుడు చూడలే. చూడరు మనోళ్ళు ఎంత పెద్దగా సెటప్ చేసిరో. ఓన్లీ కళ్ళుకే. మనోళ్ళు కూడా ఎంత కష్టపడతారు పాపం. సో మన సెటప్ అయితే చూడరు. అన్ని బాక్స్లలో నింపుకొని వచ్చింది మా వాడైతే. ఈడే ఆ మహాన్ భావుడు. కరెక్ట్ పెరుగు కోసేది తెగని షాక్ పట్టుకొచ్చారు ఫ్రెండ్స్. తలకాయ కూర ఇంత ఫ్రెష్గా గడిగిన మామిడు. బోటి పేలికల్. వావ్. ఉడకబెడితే వెళ్తుంది. ఇది చూపెట్టు. దొబ్బ తెలుసా? దొబ్బ తాగితే దొబ్బుతుంది. ఇది తెలుసా? కొవ్వు ప్రాంతానికి పక్కల పనులు ఉన్నదంటే ఇదే. అరే గిడతా అరే నిమ్మకాయ తొక్కలు 10 లెగ్ పీసులు కబాబ్ కోసం. సో ఫ్రెండ్స్, అటు ఇటు చేసి అయితే ఇగో ఫైనల్ ఈ పని మాత్రం నాకే అప్పచెప్పారు. ఎందుకంటే నా కాలు కొంచెం విరిగింది.
చికెన్ లెగ్ పీస్. సో ఫైనలీ చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది చూడండి కబాబ్ కోసం అయితే. ఒకటి మ్యాచ్ బాక్స్ ఉందిరా. సిగ్నల్ తో పర్లేదు. గట్టు పక్కకి పక్కగా ఉండదు. మొత్తం మనోళ్ళు మొత్తం కళ్ళు దింపిస్తున్నారు లాస్ట్ కి అయితే. ఒక 2 లీటర్ల బాటిల్ ఈతకల్లు అయిపోయారు కానీ బుస్స వంగుతున్నాయి. బుస్స వంగుతున్నది తాటకాలు కాకపోతే ఈటకాళ్ళు. ఓ ఫ్రెండ్స్ మనం తిప్పలు చూడుర్రి. ఇంకొకటే పని చెప్పారు, మంట మొత్తం అంట పెట్టమని చెప్పి ఈయనకే చెప్పారు. చూడు ఎర్రే బొగ్గోళ్ళేడు ఇగో ఎన్ని చెమటలు కాడుతున్నాయో బాబు కష్టజీవి. ఇంకా లాస్ట్ అయితే ఫైనల్లీ మంటనైతే అంట పెట్టాడు. బోటి కోసం అయితే ఇక వాటర్ అయితే ఉడకబెడుతున్నాడు మనోడు. మనోళ్ళు ఎవడు బోటి ఎట్లా తిప్పుతారు. బోటి అయితే ఇట్లా మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. అడవిలో అరుపులు కొత్త ఆడుతుంది. ఓకేనా నోరు ఊరుతుంది అని ఒక్కపోదు ఫ్రెండ్స్. ఏంటి ఏంటి ఒక్కపోదు ఫ్రెండ్స్. మల్లన్న దేవుడు మల్లన్న దేవుడు ఫ్రెండ్స్. తిందామంటే ఆదివారం బయట ఉంటుంది, ఇంట్లో కొడతారని భయం అవుతుంది ఫ్రెండ్స్. చెప్పదు ఇక్కడ తినాలి ఆడ చెప్పద్దు. దేవుడు పెట్టుకున్నాడు కంపల్సరీ. వారం గోలనా మల్లన్న, వారం గోలనా మల్లన్న, నా గోసకు కలిగినవా మల్లన్న. నేచురల్ గంట ఉండే కట్టే ఫ్రెండ్స్. కత్తి పట్టు కలుపుతున్నా ఫ్రెండ్స్. జల్దీ వేసావు ఉడకపొడి చేద్దాం. అలా కొంచెం ఇలా కొంచెం ఇటు సైడ్ తలకాయ, ఇటు సైడ్ బోటి పటాకులు. వేడి బోటి రెడీ. వావ్ కుతలాడుతుంది. కుతలాడుతుంది. పొయ్యి కింద మంట మంచిగా బయట కలుతుంది మంట. మన వాళ్ళకి ఇంత ఘోరంగా సెటప్ వేసారు. మంట మంచిగా పెట్టు, తొందర ఉడకాలి. లక్ష్మణ్ కట్టెలు తీసుకొచ్చి మంచిగా పెట్టు మంట. లక్ష్మణ్ ఎక్కడున్నా కట్టెలు తేవాలి. దగ్గర పెట్టుకోమాట. హలో లక్ష్మణ్ మా వాడు ఏం చేసిందంటే కళ్ళు బాగుందని చెప్పేసి హ్యాంగ్ ఓవర్ కి మొత్తం మందికి పెరుగు కలుపుతుండు. ఒక డబ్బా తెచ్చిర్రు మా వాళ్ళు. అట్లుంటది మనతోడు మరి. చూడండి ఓ డబ్బా మొత్తం కలుపుతుడు. అంటే ఏం చేస్తున్నా అనుకున్నా 10 కిలోలు. నేను అనుకున్నా 10 కిలోలు ఎంత అనుకున్నా. అలా మా ఒకటి అది పింక్ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని ప్రార్థనకు వచ్చిన వ్యక్తి ఇక్కడనే ఎక్కడ ఉన్నాడు. ఒకసారి తప్పకుండా స్టేజ్ పైకి రాగలరు. సువార్త సుస్వస్థత ప్రభు. మీకున్న ప్రాబ్లం ఏంటి? మందు ఎక్కలేదా? వాటర్ తాగి ఎక్కలేదా? ఆఫ్ తాగి ఎక్కలేదా? ఫుల్ తాగి ఎక్కలేదా? ఇప్పుడు నేను నీకు ఒక తీర్థం ఇస్తా, ఓకేలా? ఇప్పుడు ఎట్లా
ప్రభు నా యందు ఉన్నాడు. All is well. ప్రభు నా యందు ఉన్నాడు.